అందరికీ దేవుని నామం పేరిట శుభములు. అందరూ తపస్సు కాల దీక్షను, తపస్సు కాల అనుగ్రహ కాలాన్ని దేవుని యందు గడుపుచున్నారని నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు మనం తపస్సు కాలంలోని 18వ రోజులోకి ప్రవేశించాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నిరీక్షించడం. సో నిరీక్షణ అంటే ఏంటి, ఎందుకు నిరీక్షించాలి, ఎలా నిరీక్షించాలి, మన నిరీక్షణలో ఏ విధమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనము ఈ యొక్క ధ్యానాంశంలో ధ్యానించుకుందాం. సో ఎవరెవరైతే నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నారో, ఎవరెవరైతే నా ఛానల్ను చూసి మీ యొక్క దీక్షను కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఇంకా ఎక్కువ మందికి వీడియోని చేరేలా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఇది యూజ్ కావడం వలన ఎక్కువ మంది ఈ యొక్క దీక్షలో ఫలించగలరు. సో అందరికీ కూడా నా వీడియో యూజ్ అవుతుందని నమ్ముతూ ఉన్నాను. ఇప్పుడు దేవుని యందు నిరీక్షణ అంటే దేవుడి వాగ్దానాలు మరియు ఆయన ద్వారా అందించబడేటువంటి నిత్య జీవపు ఆశీర్వాదాలను విశ్వసించడమే. ఇది మనల్ని నిరుత్సాహం నుంచి కాపాడి కష్టకాలంలో మద్దతు ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మద్దతు ఇవ్వడమే కాకుండా మనకు పరలోక ఆనందం కోసం మన హృదయాలను తెరిచి మన హృదయాలను సిద్ధపరుస్తూ ఉంటుంది అన్నమాట. అయితే అసలు నిరీక్షణ అంటే ఏంటి అంటే వేచి ఉండడం. దేవుని యందు నిరీక్షణ అంటే ఆయన ద్వారా మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు మరియు ఆశీర్వాదాలు నెరవేరుతాయనేటువంటి నమ్మకంతో యొక్క బలంగా నమ్ముతూ ఆయన యందు ఉండడం అన్నమాట. అంతేకాకుండా ఇది కేవలం ఆశ మాత్రమే కాదు, కానీ దేవునిపై ఆధారపడి ఆయన కొరకు వేచి ఉండడం. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనం దేవునితో ఉండాలి అని దేవుని కొరకు ఆశ కలిగి వేచి ఉండడం అన్నమాట. అంటే మనకి దేవుడు సృష్టికర్త, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడనేటువంటి ఉద్దేశంతో మనము ముందుకు కొనసాగుతూ మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించడమే నిరీక్షణ. అయితే ఈ యొక్క నిరీక్షణ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం నిరీక్షణ ఎందుకు నిరీక్షించాలి అనేదాన్ని మనం చూద్దాం. అయితే నిరీక్షణ మనల్ని మొదటగా నిరుత్సాహం నుంచి కాపాడుతుందన్నమాట. అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు మనము నిరీక్షిస్తూ ఉన్నప్పుడు మనకు నిరీక్షణ అనేటువంటిది నిరుత్సాహము లేకుండా చేస్తుందన్నమాట. అయితే దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు మనతోటే చేయి విడవకుండా కొనసాగుతాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకము, ఆ యొక్క విశ్వాసం అనేది మనల్ని నిరుత్సాహం నుంచి కాపాడుతుంది. మన కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, బాధలలో ఉన్న, మనం అన్నీ పోగొట్టుకున్న యోబులాగా మనం ఇంకా దేవుని యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నట్లయితే అది మనకి నిరుత్సాహం నుంచి కాపాడుతుంది. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి నిరుత్సాహం లేకుండా మనల్ని విశ్వాస పదంలో ముందుకు నడిపిస్తాడు. అయితే ఇంకొకటి, రెండవదిగా మనకి నిరీక్షణ మద్దతు ఇస్తుంది, సహాయం చేస్తుంది, మనతో పాటు ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి కష్టకాలంలో మనకి నిరీక్షణ అనేటువంటిది మద్దతు ఇస్తుంది. దేవునిపై ఆధారపడి దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ, దేవా నీవు నాకు ఉన్నావు, నీవు తప్ప నాకు ఎవరూ లేరు, ఓకే నీవు నాకు తోడుగా ఉండు అని దేవుని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవునిపై ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంచుతామో, మనము ఖచ్చితంగా దేవుని యందు ఫలిస్తాం. అయితే అబ్రహాము జీవితాన్ని చూసినట్లయితే, నీకు ఉన్నదంతయు విడిచిపెట్టి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడు అన్నప్పుడు తనకున్నదంతయు వదిలిపెట్టి దేవుడు ఎక్కడైతే చూపించాడో ఆ ప్రదేశానికి అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాము విశ్వసించాడు, దేవుడు నాతో ఉంటాడు అని. అయితే ఎప్పుడైతే దేవుడు నమ్మాడో దేవుడు అబ్రహాంని విడిచిపెట్టలేదు. అలా మనకు కూడా దేవుడి యొక్క మద్దతు లభిస్తూ ఉంటుందన్నమాట. అయితే నిరీక్షణ అనేది పరలోకపు ఆనందం కోసం మన హృదయాలను తెరుస్తుంది.
అలా మనము నిరీక్షించాలన్నమాట. అయితే మన నిరీక్షణ దేనికోసం అంటే ఈ యొక్క ఇహలోక జీవితాన్ని ముగించి పరలోక నిత్య నివాసం కోసం మనము వేచి ఉండడమే ఈ యొక్క నిరీక్షణ. మనము యాత్రికులం ఇక్కడ. నిరీక్షణ మనకి పరలోక జీవితాన్ని ఇస్తుందన్నమాట. అందుకే మనం ఆనందం కోసం, పరలోకపు ఆనందం కోసం మన హృదయాలను తెరిచి ఉంచడమే నిరీక్షణ. అయితే నాలుగవదిగా కష్టాల్లో మనం బలాన్ని కనుక్కుంటాం నిరీక్షణ ద్వారా. నిరీక్షిస్తూ దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడుంటాడు అనేటువంటి ఆ యొక్కటి మనకి ఖచ్చితంగా బలాన్ని ఇస్తుందన్నమాట. ఈ బలమే మనము పరిశుద్ధాత్మ శక్తి అనుకోవచ్చు. ఈ బలాన్ని మనము పరిశుద్ధాత్మ శక్తి అనుకోవచ్చు, లేకపోతే దేవుని శిలువ నుంచి, యేసుక్రీస్తు యొక్క శిలువ నుంచి కారేటువంటి దివ్య రక్తము మనకి శక్తిని ఇవ్వచ్చు. సో అలా కష్టాల్లో మనకి బలాన్ని ఇచ్చేటువంటిది దేవునిపై నిరీక్షణ. అయితే మన యొక్క నిరీక్షణ కష్టాల్లో మన కష్టాల్ని ఎదుర్కోవడానికి, కష్టాలలో ముందుకు సాగడానికి మనకి వీలు కల్పిస్తుంది. అలాగే మనకి ఐదవదిగా భవిష్యత్తు కోసం ఎదురుచూపు. అయితే ఎప్పుడైతే మనకి కష్టాలు వస్తాయో, నష్టాలు వస్తాయో, ఇలాంటివన్నీ అంటే సుఖాలు వస్తాయో, వీటన్నిటిలలో కూడా మనము ఇంకా ఎక్కువగా దేవుని వైపు చూడడానికి అవన్నీ నిదర్శనాలు. కాబట్టి దేవునిపై నిరీక్షణ అనేది మనకు మంచితనాన్ని, విశ్వాసాన్ని మరియు దేవునిపై నమ్మి ఆధారపడినప్పుడు మనకు ఆయనలో కలకాలం ఒక ప్రయాణాన్ని కొనసాగించడానికి మనకి ఒక గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగిస్తుంది. మనం ఇప్పుడు విశ్వాసము, నిరీక్షణ ఏ విధంగా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయో మనము ఇప్పుడు చూద్దాం. విశ్వాసం మరియు నిరీక్షణ రెండు క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యం. విశ్వాసం ద్వారా మనము దేవుణ్ణి నమ్ముతూ, మరియు నిరీక్షణ ద్వారా ఆయన వాగ్దానాలను ఆశించి, మరియు వాటి ద్వారా వచ్చేటువంటి మంచి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అందుకే విశ్వాసం ద్వారా నిరీక్షించాలి. అబ్రహాము విశ్వాసం ద్వారా నిరీక్షించాడు. తనకు పిల్లలు లేనప్పటికీ దేవుడు ఆకాశం అందు నక్షత్రాల వలె, భూమి అందు ఇసుక రేణువుల వలె వృద్ధి చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి ఆయన నిరీక్షించాడు. అందుకే విశ్వాసానికి తండ్రి కాగలిగాడు. మనం కూడా అలా నిరీక్షించగలమని మనము పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనము దైవ వచనాల్లో ఏమి రాయబడి ఉంది నిరీక్షణ గురించి అనేది చూద్దాం. మొదటగా పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నిరీక్షణకు మూలమగు దేవుడు ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణమగు ఆనందము, సమాధానము కలిగించునుగాక. పవిత్రాత్మ ప్రభావంన మీ నిరీక్షణ సంపూర్ణమగును అని అక్కడ మనకి రాయబడి ఉంది. అలాగే పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, గోచరమగు విషయములపై కాక అగోచరమగు విషయములపై మీ శ్రద్ధను కేంద్రీకరింపు. గోచరములు కొలది కాలం మాత్రమే ఉండును, అగోచరములు శాశ్వతమని అక్కడ మనకి రాయబడి ఉంది. అలాగే మనం చూసినట్లయితే 62వ కీర్తన 5-6 వచనాలు చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది, దేవుని యందు మాత్రమే నా ఆత్మ నిరీక్షించుచున్నది, ఆయన యందే నా నమ్మకము, అతడు నాకు ఆశ్రయ రక్షణ కోట కాగా నేనెంత మాత్రము కలత చెందను అని అక్కడ మనకి రాయబడి ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు నేను దేవుని యందు నిరీక్షిస్తూ ఉన్నాను, నా విశ్వాసము, నా నిరీక్షణను ఎంతవరకు నేను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. ఈ తపస్సు కాలంలో నేను దేవుడి కోసం నిరీక్షిస్తున్నాను. ఉత్థాన క్రీస్తుని కనుగొనడానికి, ఉత్థాన క్రీస్తును నాలోకి స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా? అయితే ఈ యొక్క పరలోక రాజ్యం పొందడానికి నేను నా జీవితాన్ని ఎంతవరకు సంసిద్ధం చేసుకుంటున్నాను? నేను నిజంగా నిరీక్షిస్తున్నానా? నా నిరీక్షణలో విశ్వాసం ఉన్నదా?
అంటే దేవుడు నా యందు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం నా యందు ఉన్నదా లేదా అనేటువంటి దాన్ని మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈరోజు దేవుణ్ణి మన యొక్క శక్తి కోసం, బలం కోసం, పరిశుద్ధాత్మ ఆ శక్తి కోసము, పరిశుద్ధాత్మ వరాల కోసము మనము ఈరోజు దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తూ, దేవా నాకు నీ యొక్క బలాన్ని ఇవ్వండి, నీ యొక్క శక్తిని ఇవ్వండి అని ఈరోజు మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. ఓ నా దేవా, నీ అనంతమైన మంచితనం మరియు వాగ్దానాలపై ఆధారపడి నా ప్రభువు మరియు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క యోగ్యతల ద్వారా నా పాపాలకు క్షమాపణ, నీ కృపా సహాయం మరియు నిత్య జీవం పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మీ వినయపూర్వకమైన సేవకులము. మేము మీకోసం, మీ కృప కోసం నిరీక్షిస్తూ వేచి చూస్తూ ఉన్నాం. అయ్యా, మేము నిస్సహాయంగా భావించే సమయాలు, బలహీనంగా భావించే సమయాలు మరియు ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా మంచి భవిష్యత్తు కోసం, మంచి జీవితం కోసం, మీ ప్రేమ మరియు దయ కోసం మేము నిరంతరం నిరీక్షిస్తూ వేచి చూస్తూ ఉన్నాం. అయ్యా ప్రభు, నీ పవిత్రాత్మ అక్తితో, మీ పవిత్రాత్మ శక్తితో మమ్మలను శిరస్సు నుండి అరికాలు వరకు ప్రతి ఒక్క ప్రదేశాన్ని మీ యొక్క శక్తిచే, మీ యొక్క పవిత్రాత్మ అగ్నిచే అలనాడు అపోస్తులపై, తొలి క్రైస్తవులపై, ఇప్పుడు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో మీ పవిత్రాత్మ గురించి వారందరిపై దిగి వచ్చినట్లుగా మేము ప్రార్థిస్తుండగా మాపైన పవిత్రాత్మ శక్తిని నింపుమని, అయ్యా మీ యొక్క అభిషేకాన్ని మాకు ఇచ్చి మీ వెలుగులో ఈ తపస్సు కాలాన్ని ఫలభరితం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా నాథుడును మీ కుమారుడునైన దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడి రక్షించునుగాక.